ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్గా రాజీనామా చేస్తున్నాననేటువంటిది తెలియజేస్తున్నాం. నైతిక బాధ్యతని వహించి ప్రభుత్వం మారినటువంటి సందర్భంగా ఈ రాజీనామాని అందజేయటం జరుగుతూ ఉంది. దీనికి తోడు ఫైబర్ గ్రిడ్కి సంబంధించినంతవరకు కూడా గతంలో అనేక 10-15 కోట్ల రూపాయలు ప్రతి నెల నష్టం వచ్చేటువంటి రీతిలో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా నష్టాలు వస్తూ ఉంటే ఆ నష్టాల బాట నుంచి దాన్ని తగ్గించడానికి మినిమైజ్ చేయడానికి పూర్తి స్థాయి చర్యలు అనేటువంటి చేపట్టడం జరిగింది. నాకున్నంత వరకు, నా పరిజ్ఞానం అందినంత వరకు కూడా దాన్ని రమారమి ఒక 2-2.5 కోట్ల వరకు కూడా ఇప్పటికి ఇంకా కూడా లాస్ట్లో నడుస్తూ ఉంది. అయినప్పటికీ ఈ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకి ముంగటికి తీసుకెళ్ళాలి. ఏదైతే టీవీకి సంబంధించినటువంటి బొమ్మ ఈ భారతదేశంలోనే ఏ ఒక్కరికి లేనటువంటి పద్ధతిలో నెట్ ద్వారా, ఫైబర్ ద్వారా నెట్ కంటే స్పీడ్గా వచ్చేటువంటి పద్ధతిలో క్లిస్టల్ క్లియర్గా థియేటర్లో చూసేటువంటి బొమ్మ ఏదైతే ఉంటుందో ఆ రకంగా వచ్చేటట్టుగా దీన్ని తీర్చిదిద్దటం జరిగింది. దీనికి పేటెంట్ హక్కులను కూడా సాధించడం జరిగింది. నేను 2021 జనవరి నాడు ఈ పోస్టులోకి రావటం జరిగింది. దాని తర్వాత పేటెంట్ హక్కును కూడా ఈ భారతదేశంలో ఎవరైనా త్రిబుల్ ప్లే సర్వీస్ పెట్టాలంటే మా యొక్క పర్మిషన్ తీసుకోవాలనేటువంటి ఒక ఆర్డర్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావటం అనేటువంటి జరిగింది. ఇది కాకుండా నెట్ అనేటువంటిది ఈ రోజున ప్రజానీకానికి చాలా అవసరమైనటువంటిది. దాన్ని సరసమైనటువంటి ధరకి ప్రజానీకానికి అందజేయాలని 190 రూపాయలకే మాత్రమే దీన్ని 30 MBPSని ప్రజానీకానికి అందజేయడానికి బాక్సెస్ అన్నింటినీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి కూడా మేము ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. దీనికి తోడు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఏర్పాటు చేయడానికి అన్నీ సిద్ధం చేసుకోవటం కూడా జరిగింది. ఇది కాకుండా ఫస్ట్ డే ఫస్ట్ సినిమా అనేటువంటి దాంతో ఏ రోజైతే థియేటర్లో రిలీజ్ అయ్యేటువంటి సినిమా ఉంటుందో ఆ సినిమాని ఫైబర్ నెట్లో చూపించేటువంటి పద్ధతిలో మొత్తం ఉన్నటువంటి 7 లక్షల కనెక్టివిటీకి అందరికీ కూడా అందాలని మేము దీన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఫైబర్కి సంబంధించినంత వరకు కూడా టీవీ రంగానికి సంబంధించినంతవరకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది, ప్రజానీకానికి మంచి జరిగేటువంటిది. ముఖ్యంగా కనుక త్రిబుల్ ప్లేకి సంబంధించినటువంటి బాక్సెస్ కనుక ప్రభుత్వం కనుక అందజేసేటట్టుగైతే ఇంతకంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదు అనేటువంటి కూడా చెప్తున్నాం. గతంలో ఈ రోజున మేము ఉన్నటువంటి సందర్భంలో కూడా దీన్ని వెచ్చించి 4,000 కోట్లు పెట్టి వెచ్చించి బాక్సెస్ పర్చేజ్ చేసేటువంటి పరిస్థితి లేకపోవటం వలన దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఆ బాక్సెస్ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ని డైరెక్ట్గా వచ్చి అవి టేబుల్ మీద పెట్టుకుంటే క్యాష్ అండ్ క్యారీ మోడల్లో తీసుకువెళ్ళటానికి గాను ఒక తీర్మానం కూడా చేయటం అనేటువంటి జరిగింది. కొంతవరకు సఫలీకృతం అయ్యాం కానీ పూర్తి స్థాయిలో అవ్వలేదు అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే బాక్స్ కనుక ఫ్రీగా ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా వస్తుంది. అది 350 రూపాయలు వసూలు చేసినా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కారణం దాంట్లో నెట్ కూడా ఉంటుంది కాబట్టి, ఫోన్ కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి. ఈ తరుణంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దీనిని మరింత బలోపేతం చేసి ఈ కార్పొరేషన్కి మరింత అండగా నిలబడి చేసినట్లయితే ప్రజానీకానికి వినోదాన్ని ఇవ్వటమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూరేటువంటి పద్ధతి కూడా ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. అదే తరహాలో నేను ఈ రోజున ఈ రాజీనామా పత్రాన్ని ఇవ్వటం అనేటువంటి కూడా జరిగింది. నిన్న ఇవ్వటం అనేటువంటి జరిగింది. దీన్ని ఆమోదం కూడా చేయమని కూడా చెప్పున్నాం. మొత్తం దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసి మేమంతా తాళా వేసి వాళ్ళకి అందజేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ దీనికి సంబంధించినంత వరకు కూడా ఫైబర్ నెట్కి సంబంధించి భవిష్యత్తులో కూడా మంచి జరగాలి, మంచిగా దీనిపైన శ్రద్ధ వహించితే బాగుంటుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు మీడియాకి సంబంధించినటువంటిదే ఈ డిపార్ట్మెంట్ కాబట్టి మాతో పాటు కలిసికట్టుగా ఎప్పుడైనా కానీ ఎప్పుడు పిలిచినా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సహకారం
చెప్పిన వెంటనే అన్నిటి కూడా పలానాది చేస్తామని అంటే ప్రతి దానిలో కూడా దానికి నో అని చెప్పకుండా ఆయన అన్నీ కూడా చేయటం అనేది జరిగింది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఒకటే తప్ప తతిమా అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ రావటం జరిగింది. చివరిలో కూడా దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైనా అవసరాలు ఉన్నట్లయితే దాని అవసరాలకు అనుగుణంగా తీసుకోమని సీసీ కెమెరాలు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఈ రాష్ట్రంలో ఏ కోడల్లో ఏమి జరిగినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా నిఘా సంస్థలాగా ఈ సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి ఆ సంస్థను కూడా మనకి ఇవ్వటం వలన 7,000 కోట్ల రూపాయల పైచిలకు ఆస్తులు ఈ సంస్థకి దక్కినాయి అనేటువంటి కూడా చెప్పాలి. దీని నాకు తెలిసినంత మటుకు 14,000 పైచిలకు ఈ కెమెరాస్ అన్నింటినీ కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. దీనికి తోడు ప్రతి కలెక్టర్ ఆఫీసులను కూడా ఈ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది దానికి ఒక రూమ్ ఒకటి ఒక బిల్డింగ్ ఒకటి తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఆల్రెడీ కొన్ని చోట్ల కొన్ని తయారు చేయడం జరుగుతుంది. వీటిల్లో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏది జరిగినప్పటికీ కూడా ఆ నిఘా సంస్థ అక్కడ కనుక పోలీస్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకోవడం అనేది కూడా జరిగిందని కూడా చెప్తున్నాం. అడ్రసబుల్ సిస్టమ్ అనేటువంటిది ఓన్లీ ఏపీ ఫైబర్లో ఉంటుంది. ఏ ఒక్క మనిషి అయినా ఈ సపోజ్ ఈ ఛానల్స్ అన్నింటినీ కూడా ఎంతమంది మనుషులు ఏ రకంగా ఎంతసేపు చూస్తున్నారు అనేటువంటి చెప్పగలిగినటువంటి ఏకైక సంస్థ ఏపీఎస్ఎఫ్ఎల్ అని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రేటింగ్లు ఇస్తూ ఉంటారు మీ అందరికీ, పలానా ఛానల్కి ఇంత రేటింగ్ వచ్చిందని. అలాగే ఈ 7 లక్షల మంది కనెక్టివిటీకి సంబంధించి ఎంతమంది చూస్తున్నారు, ఏ టీవీని ఎంతసేపు చూస్తున్నారు, ఎన్ని గంటల పాటు చూస్తున్నారు అనేటువంటి కూడా ఆ క్యాలిక్యులేషన్ కూడా ఇవ్వగలిగినటువంటిది ఏకైక సంస్థ ఏపీఎస్ఎఫ్ఎల్ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మీడియా మిత్రులు మీరందరూ అందించినటువంటి సహాయ సహకారాలన్నిటికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.